హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బయటకు వెళ్తున్నాం షాపింగ్కి. అంటే షాపింగ్ అంటే ఎవ్రీ టైం మనం క్లాత్స్ కొనుక్కుంటాం కదా, సో క్లాత్స్ షాపింగ్ కాదు. మేము అయితే ఇప్పుడు డిఫరెంట్ ఏరియాకి వెళ్తున్నాం. మన వైజాగ్లో ఉండే డాబా గార్డెన్ ఏరియాకి వెళ్తున్నాము. సో గైస్, చిన్ను ఫ్రాక్ చూసారా? చిన్ను అయితే కొత్త ఫ్రాక్ కొనుక్కుంది లాస్ట్ టైం. అది ఇప్పుడు వేసుకుంది, చూపిస్తుంది అందరికీ. నా ఫ్రాక్ ఎలా ఉందని అడుగుతుంది. తన డ్రెస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా గైస్? సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. చిన్ను చూడండి, హాయ్ 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 అందరికీ హాయ్ చెప్తుంది. సో మీరు కూడా హాయ్ చెప్పండి గైస్. సో అలాగే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ డాబా గార్డెన్ ఏరియాకి వెళ్తున్నాము. అంటే మేమైతే మొబైల్ స్టాండ్ రీల్స్ అవి చేసుకోవడానికి స్టాండ్ కొనుక్కుందామని వెళ్తున్నాం అన్నమాట. రింగ్ లైట్ స్టాండ్ వస్తుంది కదా, అవి ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాం. నేనైతే ఎప్పుడు చిన్న సెల్ఫీ స్టిక్ పెట్టుకొని రీల్స్ అవి చేస్తాము, కానీ పెద్ద స్టాండ్ అయితే కొనుక్కోలేదు. ఫస్ట్ టైం ఇంకా కొనుక్కుందామని వెళ్తున్నాము. మన డాబా గార్డెన్ ఏరియాలోకి అయితే కొంచెం మంచివి దొరుకుతాయని తెలుసు, అందుకే వెళ్తున్నాం గైస్. సో నీల్మ సిస్ ఇంకా చిన్ను నేను అందరం కలిసి వెళ్తున్నాము. చిన్నుకు నాకు రెండు రింగ్ లైట్ స్టాండ్లు కొనుక్కుందామని అనమాట. సో ఇప్పుడైతే మేము ఒక షాపులోకి ఎంటర్ అయ్యాము. ఇంకా ఇక్కడ చాలా మొబైల్ యాక్సరీస్ షాపులు చాలా ఉన్నాయి. ఇదిగో చూసారా, లైన్గా ఉన్నాయి. ఈ డాబా గార్డెన్ ఏరియాలో ఎవ్రీ టైము పెద్ద షాపులు ఎనీ టైం ఓపెన్లో ఉంటాయి. అలాగే ఎక్కడ దొరకలేని వస్తువు కూడా మొబైల్కి సంబంధించినవి, ఇంకా ఈ కెమెరా స్టాండ్లు వీటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. మైకులు, ఇంకా మన యూట్యూబర్స్కి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. స్టాండ్, సెల్ఫీ స్టిక్, ఇలా చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి. మన వైజాగ్ వాళ్ళకి తెలుస్తుంది డాబా గార్డెన్ ఏరియా అంటే, అందరికీ తెలుస్తుంది. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి. మీకు ఎప్పుడైనా మొబైల్ యాక్సరీస్ కానీ ఇలాగా మన యూట్యూబ్కి సంబంధించిన ఇంకా సామాన్లు కానీ అన్నీ కొనుక్కోవచ్చు. సో గైస్, మేమైతే ఇప్పుడు ఒక షాప్లో అడుగుతున్నాము స్టాండ్. అక్క అడుగుతుంది ఒక మంచి స్టాండ్ చూపించండి అని. అంటే నీల్మసిస్కి అయితే కొన్ని వాటి కోసం తెలుస్తుంది, అందుకే అక్కతో వచ్చాము. అక్క ఉండేటప్పుడు అయితే కొంచెం మంచివి సెలెక్ట్ చేస్తుందని. ఎందుకంటే ఫస్ట్ టైం కొనుక్కుంటున్నాం కదా, నాకు ఈ స్టాండ్ కోసం అంతగా క్లారిటీగా తెలీదు. కొంచెం తను అనుకో మంచివి సెలెక్ట్ చేస్తుంది, అందుకే అక్కను తీసుకొని వచ్చాం. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయడానికి ఈ స్టాండ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూట్యూబర్స్ కని కాదు, నార్మల్గా మనం ఇంట్లో మన బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా అయినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు కూడా నచ్చితే మంచిది కొనుక్కోండి గైస్. అంటే అమౌంట్ ఉండేటప్పుడు ఒక స్టాండ్ కొనుక్కుంటే మంచిదే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పండగలప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట స్టాండ్. అలాగే యూట్యూబ్ వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ చేసిన వాళ్ళకి కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలామంది అయితే ఎక్కువగా ఇవి క్యారీ చేస్తారు, కానీ నేనైతే నా దగ్గర చిన్ను దగ్గర అయితే ఒకసారి కూడా ఈ పెద్ద స్టాండ్ ఎప్పుడు కొనుక్కోలేదు. ఫస్ట్ టైం అనమాట మేము. సో ఫస్ట్ టైం ఇలా స్టాండ్ పెద్దది తీసుకుందామని వచ్చాము. చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇతని దగ్గర ఉన్నాయి. ఈ షాప్లో డిఫరెంట్వన్నీ చూపిస్తున్నారు. కొన్ని వెయిట్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని వెయిట్ బట్టి ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉండి స్ట్రాంగ్ ఉండేవి అయితే 3000, 4000 చెప్తున్నారు. కానీ నేనైతే అంత బడ్జెట్లో అయితే కొనుక్కుందామని అనుకోలేదు. కొంచెం అంటే ఒక 1500లో 2000 లోపే కొనుక్కుందామని తక్కువ అమౌంట్ పట్టుకొని వచ్చానమాట. సో ఇప్పుడైతే కొన్ని స్ట్రాంగ్గా ఉండేవి చూపించారు, కానీ కొన్ని చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. తగ్గించమని అడిగినా కొంచెం ఒక 100 తగ్గించారు అంతే. ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తే 100 తగ్గించారు. ఇంకా అలా చూస్తున్నాము. మా చిన్నోడు కూడా వచ్చాడు, మా గగన్ బాబు. చూడండి, గగన్కి హాయ్ చెప్పండి అందరూ. వీడైతే డల్గా అలా ఉన్నాడు, కానీ అల్లరి చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. వీడి చేతిలో ఏదో చాక్లెట్ కూడా ఉంది, వాళ్ళ మమ్మీ ఇచ్చింది. పిల్లలు అల్లరి చేయకుండా ఉంటే నాకు చాలా ఇష్టం, నచ్చుతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా ఎక్కువ అల్లరి చేస్తారు. అలాంటప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలనిపించదు, కానీ సైలెంట్గా ఉంటే పర్లేదు. సో ఇంకా అలా మేము అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నారు, వేరే బ్రాండ్లు చూపిస్తున్నారు. ఇంకా వీటికి స్టాండ్తో కలిపి రింగ్ లైట్ కలిపి ఇవ్వరంట. రింగ్ లైట్ కూడా మనం విడిగా కొనుక్కోవాలి. అంటే మనం ఇంటికి వెళ్ళాక యాడ్ చేసుకోవాలి. వాటికి కనెక్షన్ ఉంటుంది, వాటికి స్క్రూలు తీసి అలా పెట్టాలన్నమాట. రింగ్ లైట్ కూడా స్టాండ్కి నేను కలిపే ఉంటుందేమో అనుకున్నాను, అంటే ఫస్ట్ టైం కదా నేను తీసుకోవడం. సో ఇంకా అలా చూస్తున్నాను. అంటే వీడియోలో అయితే నేను కనిపించలేదు ఏంటి అనుకుంటున్నారా, కెమెరా నేనే పట్టుకున్నాను గైస్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, కెమెరా నేను పట్టుకున్నాను కాబట్టి మా గ్యాంగ్ అందరూ వీడియోలో ఉన్నారు. సో ఈ స్టాండ్ అన్నీ చెక్ చేస్తున్నాం. అశోక్ కూడా వచ్చాడు మాతో పాటు. అశోక్ అయితే చెక్ చేస్తున్నాడు, మంచిది చూస్తున్నాడు.
అంటే ఈ స్టాండ్ ఏంటంటే మనం ఎవ్రీ టైం ఒక్కొక్కటి కొని మార్చేం కదా, కాబట్టి మార్చకుండా ఉంటాం కాబట్టి మంచిది ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలని ఒకవేళ మంచిది చూస్తున్నాము. అంటే అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా పర్లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, మంచిది రావాలని చూస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. లైట్ వెయిట్ అయితే చాలా తక్కువ కాస్ట్. మా దగ్గర ఉండే అమౌంట్కి అయితే లైట్ వెయిట్ వస్తాయంట అతను చెప్తున్నారు. సో ఇంకా అలా మేము చూస్తున్నాం ఏది బాగుంటే అది తీసుకుందామని. అంటే కిందన ఒక షాప్లో అడగం, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. అందుకే సడన్గా మేము పైకి వచ్చేసాము, ఇంకా ఒకేసారి ఇక్కడ చూడవచ్చు అని. సో ఇదైతే సెలెక్ట్ చేసాం గైస్. చిన్ను పట్టుకుంది కదా, ఇది చాలా హైట్ వచ్చింది, మా ఇద్దరికంటే ఎక్కువ హైట్ వచ్చింది. సేమ్ మా హైట్ ఉంది. చిన్ను అయితే చూస్తుంది, హైట్ డిఫరెంట్ చూస్తుంది, చూసారా వీడియోలో. సో ఇంకొక స్టాండ్ కూడా చూస్తున్నాము, అతని చేతిలో ఉంది కదా. ఇలా కొన్ని ఇందాక మేము వేరే షాప్ దగ్గర అడిగాం కదా, అక్కడ మళ్ళీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. ఆ తర్వాత పైకి వచ్చాం గైస్. ఇది వేరే షాపు చూసారా. ఇక్కడ సేమ్ అలాంటివి ఉన్నాయి. మేము ఇంక ఈ షాప్ దగ్గర కూడా సెర్చ్ చేస్తున్నాము ఏదైతే మంచిగా ఉంటుందో అది. ఇంకా ఎక్కువ షాపులు తిరగకుండా మేము ఎక్కడే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. కొంచెం బేరమాడితే ఒక 100 అయినా తగ్గిస్తారని చూస్తున్నాము. అక్క అయితే అడుగుతుంది మంచివి ఇమ్మని. సో ఇంకా నీల్మసీస్ అయితే మొబైల్ కూడా తెచ్చుకుంది, పౌచ్ ఏదో వేసుకుందామని. అంటే మనకి మొబైల్ యాక్సరీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. అన్నీ చాలా తక్కువ ప్రైజ్కి దొరుకుతాయి, హోల్సేల్ షాప్స్ ఇవన్నీ. సో మీరందరూ ఎప్పుడైనా స్టాండ్ కావాలనుకుంటే మన డాబా గార్డెన్ ఏరియాలో కొనుక్కోండి. మేమైతే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మరి బయట రియల్గా చూసి స్ట్రాంగ్ ఉన్నది అయితే కొనుక్కుంటే బాగుంటుందని నేను ఇలా ఫిక్స్ అయ్యాను. సో గైస్ ఇంకా అలా చూస్తున్నాము. నేను ఎప్పటి నుంచో ఈ లాంగ్ స్టాండ్ కొనుక్కుందామని అనుకుంటున్నాను, కానీ అలా వీలవ్వలేదు. కానీ ఈరోజు అయితే ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఈరోజు అలాగని పెద్ద స్టాండ్ కొనేసుకుందామని. ఇంటి దగ్గర నా దగ్గర అయితే చిన్న స్టాండ్ ఉంది. అదేంటంటే స్టూల్ పైన పెట్టుకొని అలా యూజ్ చేసుకుంటున్నాం వీడియోస్కి. అదైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. పెద్దది స్ట్రాంగ్ స్టాండ్ అయితే మనకి ఎనీ టైం కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. సో అందుకే మేమైతే పెద్ద స్టాండ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. కానీ ఇంకా అలా చూస్తున్నాం గైస్, చాలా ఎక్కువ టైమే పట్టింది. ఇంకో షాప్ దగ్గర గంట ఉండిపోయాము. ఇక్కడ కూడా అడుగుతున్నాము, అతను కాస్ట్ అయితే తగ్గించమంటున్నారు. కానీ మేమైతే ఒకేసారి 2 తీసుకుంటాం, ఇంకా రింగ్ లైట్ కూడా తీసుకుంటామని చెప్పాను. అందుకే కొంచెం ఒక 100 లేదా 200 అలా తగ్గిస్తాము అని అన్నారు. ఇంకా అలా సెర్చ్ చేస్తున్నాము మేము. ఇంకా అలా షాప్ దగ్గర అలా ఉండిపోయాము. మనం ఈ స్టాండ్ అయితే మనం బయటికి కూడా క్యారీ చేయొచ్చు గైస్. అంటే మనం ఫ్యామిలీతో పిక్నిక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళొచ్చు. దానికి ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు, బ్యాగ్లో పెట్టుకొని పట్టుకెళ్ళొచ్చు. సో మేమైతే ఇక్కడ షాప్ నేమ్ చూపిస్తున్నాం గైస్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఈ షాప్కి రండి. అంటే కొంచెం హోల్సేల్ ప్రైజ్కి ఇస్తున్నారు ఇతను చెప్పారు. విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు మాకు. అవైతే మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే షాప్కి రావాలని ఉంచుకున్నాము. చూసారా షాప్ అయితే అన్ని యాక్సరీస్ ఉన్నాయి, మొబైల్ యాక్సరీస్, ఇంకా ఈ వీడియోస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా మంచివి. మైక్, కెమెరా అన్నీ ఉన్నాయి గైస్. మీకు నచ్చినవి కొనుక్కోండి, మంచిగా ఉండండి. ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. అంటే అక్క తీసుకొచ్చిన షాప్కి ఇది హోల్సేల్ ప్రైజ్కి ఇస్తారంట. సో మన ఇల్మసీస్ అయితే ఇప్పుడు మొబైల్కి పౌచ్ అది వేయించుకుంటుంది. వాటికి కూడా అమౌంట్ తగ్గించమని అడిగింది. వాటికి ఒక 50 రూపీస్ తగ్గిస్తామన్నారు అతను. అంటే స్టాండ్లో ఎక్కువ కొన్నాం కదా, 2 కొన్నామని అతను కొంచెం అలా అడిగితే తగ్గిస్తున్నారు. ఈ బ్యాక్ కేస్ అయితే మనకి కెమెరా దగ్గర ఇలా క్లోజ్ వస్తుంది డోర్ లాగా. అంటే కెమెరా డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా ఉంటుందని ఈ మోడల్ తీసుకుంది. నేను ఇప్పుడే చూసా, ఇది నేను ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా డిజైన్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. మా చిన్నోడు చూడండి అసలు షాప్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఓన్ షాప్లోకి వెళ్ళిపోయాడు. వీడు అక్కడ ఏదో ఇంకా సెర్చ్ చేస్తున్నాడు, ఏదో అందుకుందామని. ఆడుకోవడానికి బొమ్మలు అనుకుంటున్నాడు ఈ సామాన్లన్నీ. షాప్ లోపల ఉన్నారు, కానీ అతనైతే ఏమనలేదు, షాప్ ఓనర్ ఏమనలేదు. వీడైతే సైలెంట్గా అక్కడ ఏదో చక్క పెట్టేస్తున్నాడు అనమాట. మేము ఇంకా అలా ప్రైజ్ అడుగుతున్నాము. స్టాండ్లు 2 ఫిక్స్ అయ్యి తీసుకుందామని. సో గైస్ ఈ వ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి గైస్, కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే పాత వీడియోలు కూడా చూడండి, ఓల్డ్ వ్లాగ్స్ కూడా చూసి కొంచెం అన్నీ లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. మంచి మంచి వ్లాగ్స్ అయితే పెట్టాను. ఇంకా స్టాండ్ వచ్చింది కదా కొత్త స్టాండ్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఇంకా పెడతాను. అందరూ కంటిన్యూ చేయండి నా ఛానల్కి. ఇదిగో గైస్ ఇతను ఓపెన్ చేయలేదు. ఇదే రింగ్ లైట్, మనకి రింగ్ లైట్ ఇంటి దగ్గర సెట్ చేసుకోవాలన్నమాట. స్టాండ్ అయితే ఇదే తీసుకున్నాము, ఇవే 2 తీసుకున్నాము.
అంటే ఓపెన్ చేయలేదు, ఇంటికెళ్ళాక ఓపెన్ చేద్దామని. అంటే ఇందాక మీకు ఓపెన్ చేసి చూపించాం కదా, అదే మళ్ళీ ప్యాక్ చేశారు, అతను లోపల పెట్టేశారు బాక్స్లో. ఇక్కడ చూసారు కదా, మా చిన్నోడైతే ఇప్పుడే లోపల ఆడుకొని ఎంతసేపు ఆడుకొని బయటకు వచ్చేసాడు సైలెంట్గా. అంటే సైలెంట్ కిల్లర్ అనమాట వీడు, సైలెంట్గా అలర్ట్ చేస్తాడు చిన్నోడు. ఇంకా బేరమాడాము, ఒక 200 తగ్గించారు 2 స్టాండ్లకి. మేమైతే ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయాం అన్నీ. చిన్ను అయితే ఏదో చెప్తుంది, కానీ నేను ఓన్ వాయిస్ ఏం పెట్టలేదు, అంటే అక్కడ కొంచెం ఎక్కువ గోల వినిపిస్తుంది, అందుకే పెట్టలేదు. సో గైస్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, చిన్ను ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తన ఛానల్ అయితే అశోక్ మొవ్వల అని ఉంటుంది, అందరూ సెర్చ్ చేయండి, చూడండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పెద్ద స్టాండ్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా, అమౌంట్ సెట్ అవ్వలేదు, కొనుక్కోలేదు. అంటే ఏ షాప్లో అడిగినా 3000, 5000, 4000 అని చెప్తున్నారు. ఇంత ఎక్కువ కాస్ట్కి ఉంటే నేను ఎలా కొనుక్కోగలను అని ఆలోచించాను. కానీ ఇక్కడైతే ఇది మాకు కొంచెం తక్కువలో వచ్చింది, అంటే హోల్సేల్ ప్రైజ్కి వచ్చింది. అందుకే మేము 2 తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఒకటే కొనుక్కుందాం అనుకున్నాం ఎక్కువ కాస్ట్ అయితే, కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైజ్కి వచ్చింది కాబట్టి మేము కొంచెం 2 తీసుకున్నాం. చిన్ను ఒకటి, నేను ఒకటి. ఇంకా వ్లాగ్స్ అయితే మంచిగా చేస్తాము. అందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. వీడియో అయితే అయిపోయింది, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా గైస్. ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్.